ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ, ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ రేపే శుక్రవారం. ఈ శుక్రవారం లోపల ఇది విను. కారణం లేకుండా ఇది నీ కంట పడదమ్మా. నీకోసం తెచ్చిన వార్త బిడ్డ, తప్పకుండా విను. నువ్వు వినవలసిన, నీకు కావలసిన శుభవార్త ఒకటి తెచ్చానమ్మా అని కనకదుర్గమ్మ తల్లి మనకు ఒక మంచి సందేశం అనేది తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఎవరైతే కనుక మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి. అలాగే ఇక అమ్మ సందేశం ఏమిటంటే, అమ్మ మాటల్లోనే తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్. బిడ్డ, నా వార్తలు వినడానికి నా మీద నమ్మకంతో వచ్చావు కదూ. ఇది వింటున్న నీ దగ్గర ఉండి నేను మాట్లాడుతున్న ఎవరితో దగ్గరకు ఏది చేరాలో వారి దగ్గరకు అది తప్పకుండా నేను చేరుస్తాను. కనుక నా మాటలు నీకు అన్నిటినీ తీర్చేవి అయితే అది నీకోసమే. పూర్తిగా విను. పూర్తిగా విన్న తరువాత నా మాటలు నీకు అర్థమవుతాయి. తల్లి, ఎప్పుడు కూడా బాధలలో దెబ్బలలో ఉన్న నా బిడ్డవైన నీకు జీవితంలో అన్నీ పోగొట్టుకున్నట్లు, అన్నీ వదిలి ఎక్కడికి వెళ్ళిపోతే బాగుండు అనే స్థితి నీకు ఏర్పడింది కదూ. అందరినీ అడిగి అడిగి విసుగు వచ్చేసి నువ్వు నాకు ఎవరు వద్దు అనే స్థితికి వచ్చేసావు. ఒంటరిగా ఉంటే బాగుండు అనే మనస్తత్వానికి వచ్చేసావు బిడ్డ. అంతా నీ మనసు విరిగిపోయేలాగా నిజంగా నీ జీవితం అర్థం కాకోకుండా అయిపోతుంది కదూ. ఈ క్షణం తల్లి, ఈ క్షణమే నీకు ఏమీ తోచకుండా పోతుంది. అవును, ఇంత కష్టంలో నువ్వు ఇంకా బాధపడుతూ ఉంటే నిన్ను కష్టంలో నెట్టివేసింది అమ్మ. కష్టంలో ఇంకా బాధ పెడితే అది ఇంకా కష్టంగా ఉంటుంది. నీ చిట్టి మనసు తట్టుకోగలదా తల్లి? తట్టుకోలేదమ్మా. నీ ఆలోచనలు నువ్వు కట్టుబాటు చేసుకోవాలి బిడ్డ. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, వెను. ఈ సమయంలో నీకు నువ్వే కట్టుబాట్లు చేసుకోగలవు, నీకు నువ్వే సర్ది చెప్పుకోగలవు, నీకు నువ్వే గొప్పగా ఎదుగుదలను చూసుకోగలవు, నిన్ను నువ్వు మాత్రమే భద్రపరచుకోగలవు. నిన్ను నువ్వు చక్కపరుచుకోకపోతే ఇంకెవరు రక్షిస్తారు చెప్పు? ఎవరో నీకు సహాయం చేస్తారు చెప్పు? ఎవరి కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉండగలవు? ఇలాంటి వ్యతిరేక ఆలోచనలు నిన్ను దాడి చేస్తూ ఉన్నప్పుడు వాటి నుంచి బయటపడడం అంత సులభమైన విషయం అయితే కాదు బిడ్డ. కానీ నీ మనసు, నీ మాట అదుపు తప్పుతూ వల్ల ఈ సమస్యలన్నీ కూడా ఎదురైనాయి. అద్భుతమైన పరిష్కారం అనేది తప్పకుండా నీ జీవితానికి దొరుకుతుంది. ఎవరి పక్క తిప్పాలి, ఏం చేయాలి అనే దానికి నేను కూడా ఉన్నాను కదా. నీ దుర్గమ్మను నేను ఉన్నానమ్మా. నీకు చెప్పడానికి నేను ఉన్నాను. నీ మనసుని, నీ ధ్యాసని, నీ ఆలోచనని నా వైపుకు తిప్పు. అన్నీ నా దగ్గర, నా పాదాల దగ్గర చేర్చు. దాని గురించి నువ్వు పట్టించుకోవద్దు. వేరే దేని గురించి అసలు నువ్వు ఆలోచించవద్దు. దుర్గమ్మ పూజ ముఖ్యం, దుర్గమ్మ నామస్మరణ ముఖ్యం. దుర్గమ్మ వైపు ధ్యాస తిప్పితే నీకు అంతా మంచి జరుగుతుంది అని నా ధ్యాస అంతా నా వైపు, నా ప్రార్థనల వైపు పెట్టి నువ్వు చక్కగా దుర్గమ్మ ఇస్తుంది అనే నమ్మకంతో అన్నీ మర్చిపోతల్లి. నాలో ఐక్యం అవ్వు. నువ్వు నడిచే దారి పూల వనంలాగా మార్చి నీకు అందిస్తాను. ఇక్కడే వదిలేసి తప్పకుండా నువ్వు అందుకోవలసినటువంటి విజయాన్ని అందుకుంటావు. అప్పుడు నువ్వు వెళ్ళాల్సిన దారి సంతోషమైన దారిగా, నీకు సంతోషాన్ని సంపూర్ణంగా ఇస్తుంది. ఎలా ఈ దారిలో నడవాలి అని అడిగిన నువ్వే ఆశ్చర్యపోయేలాగా పూలదారిలా నేను చేస్తాను. నీ దారి, నీ సమస్య తీరిన తర్వాత నేను చూసిన దారి అనేది పవిత్రమైన దారి అని నువ్వే అంటావు. ధైర్యంగా నీ దారిలో నువ్వు నడవగలుగుతావు. ఈ జీవితం అనేది జీవించడానికేనమ్మా, అసలు దిగులు కూర్చోవడానికి కాదు బిడ్డ. ఈ జీవితం ఇచ్చింది నువ్వు బాగుపడడానికి, నువ్వు బాధపడడానికి కానే కాదు. నీకు కావలసిన విధంగా నువ్వు మార్చుకో. కుదరకపోతే దాన్ని అలవాటు చేసుకో. ఆ జీవితాన్ని జీవించడానికి అలవాటు చేసుకో. ఆనందంగా ఉండడానికి ప్రయత్నించు. ఎవరో మనుషులు వాళ్ళ మరణాన్ని ఇష్టపడితేనే వస్తుందా? కొందరి జీవితాన్ని ఆస్వాదించడానికి కూడా ఉంటుంది. ఆ కొండల్లో నువ్వు కూడా ఉండాలి. సంతోషంగా ఆస్వాదిస్తూ సంతోషంగా ఈ జీవితాన్ని సాగించు.
వాళ్ళల్లో కూడా అలా ఉండాలి అని అనుకుంటావు, కానీ నీ మనసు నీకు మంచిగా సహకరించే విధంగా నీ కుటుంబంలో ఎలా జీవించాలి అని అనుకుంటున్నావు అలాగే ఉండు బిడ్డ. నువ్వు నా మాటలు నమ్మితే ఇంక నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదు. నీ జీవితం దిగులు లేకుండా జీవిస్తావు. నీ సంతోషకరమైనటువంటి నీ ఆనందాన్ని, ఆ ఆనందపు ముఖాన్ని నీ నవ్వులో, నీ ముఖంలో చిరునవ్వులో నీకు శాశ్వతం అయ్యేలా నేను చేస్తాను అని కనకదుర్గమ్మ అయితే మనకు ఈ సందేశాన్ని తీసుకొచ్చారు కదా ఫ్రెండ్స్. మనకున్న కష్టాలన్నీ మరిచి అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్మితే మన జీవితం అంతా కూడా పూలదారిలాగా మారిపోతుంది అని అమ్మవారు ఈరోజు చెప్పగానే ఒక మంచి సందేశాన్ని మనతో తీసుకొచ్చారు అని అనుకుంటున్నాను. ఈ సందేశం అనేది మీ అందరికీ నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది అని కూడా అనుకుంటూ ఉన్నాను. నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి. మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకునేంత వరకు అందరూ బాగుండాలని, అందరికీ అమ్మవారి కరుణా కటాక్షములు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. అలాగే రేపు శుక్రవారంలోగా మన అమ్మవారు చెప్పిన విధంగా మనం గనక ధైర్యంగా అమ్మ మీద భారం వేసి మనం ఉండి రేపు శుక్రవారం రోజున అద్భుతం కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి అమ్మవారికి అని నేను మనస్ఫూర్తిగా మరొక్కసారి అందరి తరపున వేడుకుంటూ ఉన్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. మరో చక్కని వీడియోతో కలుసుకుంటాను. సర్వేజన సుఖినో భవంతు.